నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు ఏపీలో మంటలు రేపుతోంది. జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేత నిర్ణయంతో సర్దుకుపోదామని భావించే వారి కంటే వ్యతిరేకించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆఖరికి కేటాయించిన 24 కూడా మిగులుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు తీవ్ర అసంతృప్తి నిరసనలకు కారణమవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించడాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం 40 స్థానాలను తెచ్చుకుంటారని ఆశించిన తరుణంలో 24 సీట్లే రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు టీడీపీ ప్రకటించిన జాబితాలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లుంటే జనసేన జాబితాలో కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా లేకపోవడం హాస్యాస్పదంగా మారుతోంది. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? జనసేన జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా నాదెండ్ల మనోహర్ పేరుండడం మరింత అసంతృప్తిని పెంచుతోంది. కూటమిలో బీజేపీ వచ్చి చేరితే మిగిలిన 57 స్థానాల్లో కొన్ని సీట్లను కేటాయించాల్సి వస్తుంది. అయితే టీడీపీలో సీనియర్లు వ్యతిరేకిస్తుండటంతో బీజేపీ వాటాగా ఇచ్చే స్థానాల్లో కూడా కొన్నింటిని జనసేన వాటాలోంచి ఇస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా జరగదని తెలిసిన కార్యకర్తల్లో మాత్రం ఇవే అనుమానాలున్నాయి. ఇప్పటికే జనసేన కేడర్ చాలా మంది రాజీనామా చేస్తున్నారు. ఈరోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రతిపాదించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు. అన్నింటికీ మించి జనసేన ప్రాబల్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్కు సైతం టికెట్ కేటాయించకుండా నిడదవోలు వెళ్లమని చెప్పడంపై జనసేన కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే కేటాయించిన 24 స్థానాల్ని గెలిపించుకుని మిగిలిన స్థానాల్లో నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఓటేసుకునేలా కాపు సామాజిక వర్గం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.